హాయ్ ఫ్రెండ్స్, మీ గంగాధర్ నేప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ IFB టాప్ లోడ్ ని అన్బాక్సింగ్ చేసి మీకు ఇందులో ఏ కంటెంట్ వస్తుంది, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలని మీకు ఈ వీడియో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, అలా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన బాక్స్ పైన ఏముందన్నది చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది బాక్స్ బ్యాక్ సైడ్ ఇది. ఇక్కడ మనకి IFB అనేది ఉంది, ఇక్కడ వాషర్ అని ఉంది, ఇంకా సేమ్ దీని హ్యాండ్లింగ్ విధానం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బై ఉంది. బాక్స్ కి సైడ్ చూసుకున్నట్లయితే సైడ్ అని ఉంది, సేమ్ ఇక్కడ మనకి లోగో అయితే ఉంది. ఇక్కడ హ్యాండ్లింగ్ విధానం అయితే మొత్తం అంతా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాక్స్ కి మరో సైడ్ కూడా సేమ్ ఏదైతే ఆ సైడ్ ఉందో సేమ్ అదే ఈ సైడ్ కూడా ఉంది. బాక్స్ కి ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇక్కడ స్టిక్కర్ అయితే ఉండడం జరిగింది. దీని కెపాసిటీ 6.5 kgs. ఇక్కడ మనకి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇక్కడ దీని నెట్ వెయిట్ వచ్చేసరికి 35 kgs. ఇక్కడ మనకి గ్రాస్ వెయిట్ 42, పవర్ వచ్చేసరికి 220 నుంచి 240 వోల్ట్స్. MRP వచ్చేసరికి 19,290 రూపాయలు మాత్రం ఉంది. మీకు ఇంకా ఆఫర్లు అయితే మీకు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి వాషర్ అలాగే దాని హ్యాండ్లింగ్ విధానం అయితే మొత్తం అయితే కంప్లీట్ గా ఉంది. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి కంటెంట్ ఏమొచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్, సర్వీస్ పర్సన్ వచ్చి దాన్ని ఇన్స్టాలేషన్ చేసి డెమో చెప్తారు. సో నేను అందువల్ల దాన్ని మీకు వీడియోని అయితే చూపించలేకపోతున్నాను. బట్ మీకు డైరెక్ట్ గా దీని యొక్క ఓవర్ లుక్ అయితే మీకు డైరెక్ట్ గా చూపిస్తాను. తర్వాత దీని యొక్క యూటిలైజ్ ఎలా ఉన్నది మొత్తం చూపిస్తాను. ఇందులో ఒక యూజర్ మాన్యువల్ అలాగే ఇందులో వారంటీ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇది ఒకసారి చదువుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఒక ఇన్లెట్ అయితే ఉంటుంది. ఈ ఇన్లెట్ మీకు జాయింట్ అయితే ఉంటుంది. ఇది మీ యొక్క ట్యాప్ కి మీరు ఫిట్ చేసుకోవడానికి ఆల్రెడీ సెటప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో డ్రైన్ అవుట్లెట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లో ఐటమ్ అయితే ఈ రకంగా అయితే కనబడుతుంది. ఫస్ట్ అయితే దీని యొక్క ఫ్రంట్ అయితే ఇక్కడ మనకి పవర్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది 5 స్టార్. అలాగే ఇక్కడ మనకి కిలో వాట్స్ లో 0.013 కిలోవాట్స్ అయితే మనకి ఫర్ యానం అయితే మన పవర్ కన్జ్యూమ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి 4 years వారంటీ, 10 years మోటార్ వారంటీ, అలాగే 10 years స్పేర్స్ అండ్ సపోర్ట్. ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇలా వైట్ కలర్ లో ప్లేన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బార్డర్ అయితే ఉంటుంది. దీని సైడ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. ఇదంతా ఐరన్. ఇక్కడ మనకి హ్యాండ్ లో దీని ద్వారా అయితే మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మరో సైడ్ కూడా సేమ్ అలాగే అయితే ఉంది. ఇక్కడ దీని బ్యాక్ సైడ్ అయితే మనకి ఏ రకంగా కనబడుతుంది. ఇక్కడ మనకి ఒక ప్లాస్టిక్ అయితే ఉంది. మీకు సర్వీస్ పర్సన్ వచ్చిన తర్వాత దీని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఈ మిషన్ అయితే మీకు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్క్రూ ఫిట్టింగ్ ద్వారా మీకు లాన్ ఉన్న వీల్ మీకు తిరగాలంటే కంపల్సరీ సర్వీస్ పర్సన్ వచ్చి దీన్ని ఓపెన్ చేసి ఆ యొక్క కీని అయితే అన్లాక్ చేసే వరకు మీకు ఇదైతే పనికిరాదు. సో ఆ సర్వీస్ పర్సన్ వచ్చిన తర్వాత మీకు అది అన్లాక్ చేసిన తర్వాత మీకు వాషింగ్ మిషన్ అయితే పనిచేస్తుంది. 3 pin పవర్ లైన్ అయితే ఇచ్చారు. మీటర్ అయితే వైర్ లెంత్ అయితే ఉంటుంది. ఇది ఇక్కడ మనకి ఇన్లైన్ పైప్ లైన్ ఇచ్చారు. వాటర్ ఇన్పుట్ ఇక్కడ ఎవరైతే జరిగింది పైప్ లైన్. ఇక్కడ దీనికి సంబంధించిన కొంచెం డీటెయిల్స్ అయితే జరిగింది. దీని మోడల్ వచ్చేసరికి TLREW 6.5 kgs తక్కువ. ఇక్కడ మనకి దీని పవర్ కన్జ్యూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని కెపాసిటీ 6.5 kgs అని ఇవ్వడం జరిగింది. దీని సీరియల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కింద మనకి డ్రైన్ వాల్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ హ్యాంగర్ అయితే ఇవ్వడం జరిగింది. దీని టాప్ సైడ్ అయితే మనకి ఈ రకం కనబడుతుంది. ఇదంతా రౌండ్ షేప్ లో అయితే ఉంది. ఇక్కడ మనకి ఇదంతా గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంది. లాన్ ఏం జరుగుతుంది అన్నది మనకి క్లియర్ కనబడుతుంది. సో ఇక్కడ డోర్ అయితే ఎలా ఉంది, బట్ గ్లాస్ టైప్ లా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంది. దీని పైన వచ్చేసరికి మనకి ఇక్కడ IFB TLREW 6.5 kgs ఎక్కువ అని ఉంది. ఇక్కడ మనకి పవర్ బటన్, అలాగే స్టార్ట్ అండ్ పాజ్, ఇక్కడ ప్రోగ్రామ్స్, అలాగే ఇక్కడ వాటర్. ఇక్కడ మనకి 8 వాష్ ప్రోగ్రామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి టైం లెఫ్ట్, టైం ఇండికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. డైరెక్ట్ గా మనం ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ సర్ఫ్, ఇక్కడ లిక్విడ్ వేసుకోవడానికి, తర్వాత మనకి ఈ డ్రమ్ అంతా మనకి SS తో ఉండడం అయితే జరిగింది. ఇదో మెకానిజం. ఇందులో దీని ఎలా హోల్డ్ చేసి తీసినట్లయితే ఇది అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఇందులో ఇంత డస్ట్ ఇలా వస్తుంది. డస్ట్ ఇలా మనకి ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. దీన్ని మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ ఇక్కడ మనం వేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ. సో క్లీనింగ్ పర్పస్ ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అయితే డ్రమ్ సైజ్ అయితే ఎంత ఉంది. మనకి పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి ఈ రకంగా ఉంటుంది. స్మార్ట్. ఇందులో ఉన్నట్లయితే మనకి వాషింగ్ అండ్ డ్రైయింగ్ అండ్ రిన్స్ మొత్తాన్ని చేసేసుకుంటుంది. ఇందులో ఉన్నట్లయితే ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ దీని మీద క్లిక్ చేస్తే మనకి వాష్, అలాగే రిన్స్, స్పిన్, అలాగే ఇక్కడ మోడ్స్ అయితే మారుతుంది. ప్రోగ్రామ్స్ ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ మారుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు టైం లెఫ్ట్ అనేది చూపిస్తుంది. హెవీ అనేటప్పటికి 1.116. ఫస్ట్ అక్వా సేవ్ అంటే ఒక 3-4 జతలు ఉన్నప్పుడు ఈ మోడ్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు మొత్తం అంతా క్లియర్ గా అయిపోతుంది, ఫాస్ట్ గా అవుతుంది. ఎక్స్ప్రెస్ అయినా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. హెవీ వచ్చేటప్పటికి మీకు జీన్స్ ప్యాంట్స్, బట్టలు, ఏదైనా దుప్పట్లు, ఏదైనా ఎక్కువ హెవీ డ్యూటీతో ఉన్న ఏదైనా కానీ ఇవి వాడుకోవచ్చు.
చాలా డెలికేట్స్ ఉంటే పొట్టు చీరలు అలాంటివి ఉన్నప్పుడు మీరు ఈ మెథడ్ పెట్టుకోండి. ఇక్కడ స్మార్ట్ అండ్ ఇది వచ్చేసరికి మొత్తం 3 ప్రోగ్రామ్స్ అయితే మీకు ఉంటుంది. ఉదకడం, ఆరబెట్టడం, అలాగే జాడించడం మొత్తం అంతా ఇందులో చేసేస్తుంది. వాష్ అంటే ఓన్లీ వాష్ చేస్తుంది. రిన్స్ అంటే ఓన్లీ నీళ్ళు తెస్తుంది, మొత్తం పిండేస్తుంది. మీరు మాక్సిమం ఈ మెథడ్ లో పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టైం ఇండికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి వాటర్ ఉంది. వాటర్ లెవెల్ అన్నది మనకి 1, 2, 3, 4 ఉంటుంది. ఇందులో మనకి మనం వేస్తున్న బట్టలు బట్టి మన లెవెల్ అయితే పెట్టుకోవాలి. మాక్సిమం మనం లెవెల్ 3 అయితే మనం పెట్టుకోవాలి. వాటర్ లెవెల్ అయితే లెవెల్ అన్నది ఆటోమేటిక్ ఈ మోడల్ లో ఈ మోడ్స్ లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. ఇందులో పెట్టుకున్నప్పుడు మాత్రం మనం ఒకవేళ 5 kgs ఎబో అయితే మనం 3 లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే 2 లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం ఈ డోర్ అయితే మనం అనుకోకుండా రన్ అవుతున్నప్పుడు ఓపెన్ చేసినట్లయితే ఈ ఏ ప్రోగ్రామ్ లో రన్ అవుతున్నా కానీ ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడతో ఆగుతుంది. మళ్ళీ క్లోజ్ చేయగానే మళ్ళీ సేమ్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో అదొక మంచి అడ్వాంటేజ్ ఇందులో. ఒకవేళ మధ్యలో ఏమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ లోడ్ లో ఉన్న అడ్వాంటేజ్ అయితే అదే. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ దీన్ని ఒకసారి వాడి చూసాను. సో చాలా బాగుంది. వాషింగ్ ప్రోగ్రామ్స్ కానీ చాలా బాగుంది. సో IFB లో మీకు 6.5 kgs అయితే ఇది ఎక్సలెంట్ మీకు చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమలు ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన గంట సింబల్ నొక్కండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.